జమ్ముల వేదశ్రీ అనే చిన్నారి ఒక సోలో డాన్స్ చేస్తా పైసా వసూల్ మా బాలయ్య బాబు సాంగ్ తో స్టార్ట్ చేసేస్తుంది. అదే చూద్దాం. పైసా వసూల్ అన్నగారి నట వారసుడు జమ్ముల వేదశ్రీ, నీకు స్వాగతం తల్లి. జమ్ముల వేదశ్రీ ఆహా ఆహా సరిపాలా. ఒక్కసారి మళ్ళీ అందరూ నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుచుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై 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 నిన్న వేదవడన్న ముందడుగై ఓరమి సమ్మని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై 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 నిన్న వేదవడన్న ముందడుగై పైసా వసూల్ పైసా వసూల్. వచ్చేసాడు సునామి డబ్బా మొగుడు రుబాబు వస్తే కబాబు చేస్తాడు. నే అడుగెడితే మొదలెడితే అరే గుడ్డీలు తీసి కాళ్ళరు ఎగరేస్తే పైసా వసూల్ అరే వసూల్ 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 పైసా వసూల్. నే అడుగెడితే మొదలెడితే అరే గుడ్డీలు తీసి కాళ్ళరు ఎగరేస్తే అరే వసూల్ 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 పైసా వసూల్ అరే వసూల్ 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 పైసా వసూల్. వసూలు చేసాం, అన్ని వసూలు చేసేసాం మేము. సూపర్ పర్ఫార్మెన్స్. నాకేదో వచ్చి నాకు చేయాలనిపించింది. అవునవును. ఓకే, అదిరిపోయింది కదా. తరువాత ఈ జోష్కి కంటిన్యూగా పూజ్య సరిత పులిపాటి చేసే ఒక పర్ఫార్మెన్స్ చూద్దాము. ఐటమ్ నెంబర్ 3. సారీ, పౌరాణిక పద్యాలు. తను ఇప్పుడు పౌరాణిక పద్యాలు చెప్పబోతుంది. పూజ్య సరిత పులిపాటి. చెప్తాను. ఆల్ ద బెస్ట్. ఏనుంగునెక్కి పెక్కేనుంగులెరుగదరా పురవీధుల గ్రాలగలదే. ఏనుంగునెక్కి పెక్కేనుంగులెరుగదరా పురవీధుల గ్రాలగలదే. మణిమయంబైన భూషణ జాలముల నొప్పి ఎడ్డోల గంబుననున్నగలదే. కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సొంపార భోగింపగలదే. అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేకలు సలుపగలదే. కయ్యమున ఓడిపోయన కౌరవేంద్ర వినువు నా బుద్ధి మరలి ఈ తను విరిచి సుగతి వదయము తొల్లింత చూరగలదే. చూడమిచ్చట నారంగరాదు సుమ్ము ఆ
అద్భుతం తల్లి. అన్నగారిని మరొకసారి మాకు పూజ్య గుర్తు చేసావు. సరిత సూపర్ పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ అన్నగారు ఇక్కడే ఉన్నారు అనుకున్నాం కదా, ఖచ్చితంగా ఆయన చాలా సంతోషపడి ఉంటారు. తెలుగు జాతిని మనం శిఖరాల మీద నిలబెడుతున్నాం అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తున్నారు. డ్యాన్స్ నెంబర్ 8 స్పార్క్లింగ్ స్పాట్స్ కిడ్సాస్ గ్రూప్. కాట్రగడ్డ తన్మయి శ్రీ, ఎల్లపు దర్శిక, చెరుకూరి ప్రజ్ఞశ్రీ, రేణుకా దివ్య జూలూరి, గోపీనాథ్ అక్షయ. వావ్. బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది. బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది. అది ఏ తోటదో ఏ పేటదో, అది ఏ తోటదో ఏ పేటదో. ఇది నీ కోసమే పండిందిలే, ఇది నీ కోసమే పండిందిలే. పారేసుకోవాల నారేసుకున్నావు, అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి. నాకు ఉడుకెత్తిపోతుంది హరి 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 హరి. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. నందమూరి నాయక అందమైన కానుక ముందుంది చూసుకోరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. ఉంగరం పెట్టేనా నీ గుండె మీద వాలిపోనా, బుల్లో బొంగరం తిప్పేనా నీ బంగారు బొడ్డు మీనా. జింగిలాల జింగిలాల జింగిలాలో కొంగుదార వంగ చేలో, सबको फटा ले, सबको फटा ले, सबको बजा ले.
పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఎన్టీఆర్ కనపడ్డారు, తర్వాత బాలకృష్ణ కనిపించారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 3 generations ని చూపించారు. నాకు అందరిగా అన్నిట్లకన్నా మన వాళ్ళ జోష్ ఎక్కువ కనపడింది బాగా. ముగ్గురు ఎన్టీఆర్లు, 2 శ్రీదేవులు కనిపించారు అనుకునే లోపే నెక్స్ట్ జనరేషన్స్ ని చూపించారు. అవునండి, అదిరి కొట్టేశారు చిన్నారులు. పిల్లలు ఉన్న వాళ్ళందరూ చిన్న రిక్వెస్ట్ అండి, బ్యాక్ రోస్ లో కూర్చోండి, లాస్ట్ 3 rows రిక్వెస్ట్ మాత్రమే ప్లీజ్. ఒక చిన్న విన్నపం, ఎందుకంటే పిల్లలకి వేరే అక్కడ కింద బాల్ రూమ్ ఉందండి పక్కన, పిల్లల్ని అక్కడ వదిలితే మీరు వచ్చి తర్వాత ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మన ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా జరుగుతుంది కదా. అవునండి, మనం ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్గా జరుపుకోవడానికి చాలా మంది కూడా సహాయం అందించారు. అందరూ కూడా ఎవ్రీబడి లైక్ పర్సనల్గా కూడా మీ కంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. అలాగే మనకు కొందరు స్పాన్సర్స్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు జరుపుకుంటున్నందుకు స్పాన్సర్స్ అందరికీ ఒక్కసారి మనము థ్యాంక్స్ చెప్పుకుందాం, ధన్యవాదాలు చెప్దాం. మన స్పాన్సర్స్ ఎస్పీ సిస్నెట్, ఆలివ్ టెక్నాలజీస్, ఎల్లో బ్లాక్, కంపీట్ సిస్టమ్స్, అభిరుచులు, సరిగమా గ్రాండ్, ఎవాల్వ్ వెంచర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్, జైనిక్, యూనిసాన్ కన్సల్టెంట్, జన్వేద, నెక్సాస్, వ్యాస్ డీసీ, శ్రావ్స్ డీసీ, మలబార్ గోల్డ్, సీతా హోమ్ ఫుడ్స్, అన్నే ఫణి ఎరా, ఎవెన్సిస్ కన్సల్టింగ్, అదిత్రి హౌసింగ్, ఇన్ఫోస్, క్లౌడ్ ఒడిస్సే. అందరికీ ఈ స్పాన్సర్స్ అందరికీ కృతజ్ఞతలండి. అదేవిధంగా పర్సనల్ కాంట్రిబ్యూషన్ చేసిన అందరికీ కృతజ్ఞతలు. అలాగే వాలంటీర్స్ కూడా అండి, రాత్రి పగలు చాలా కష్టపడి మన ప్రోగ్రామ్ ఇలా అవుట్పుట్ రావడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మా తెలుగుదేశం ఫోరం సింగపూర్ తరపున శిరస్సు వంచి నమస్కరిస్తున్నామండి. ఈరోజు మనం ఇంత గ్రాండ్గా ఇది చూస్తున్నామంటే అది వాలంటీర్లు ఈ డే అండ్ నైట్ కష్టపడి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకున్న అందరి కృషి అది. ఓకే, తర్వాత ఏంటండి? నెక్స్ట్ ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తున్నారండి మనకి చిన్నారులందరూ. డ్యాన్స్ నెంబర్ 7 భాష్యం బేబీ అస్మిత, వేదశ్రీ జమ్ముల, సంయుక్త బోడపాటి, ఆశ్రియా మువ్వ, పార్థవి నర్రా, హర్షిక మచ్చ, రేణు మాదల, హష్వి సిరిగన, శృతి గుంటూరు. నాకు తెలిసి ఇప్పుడు మాత్రం హోరెత్తిపోద్ది, జై బాలయ్య అంట మొదలెడతారు. చెప్పండి, జై బాలయ్య, జోహార్ ఎన్టీఆర్. ఐటమ్ 7 Thank you.
Masti mein don sala. Give me a move to the groove, what I'll call sala. Get on the floor, sala. Masti mein don sala. Give me a move to the groove, what I'll call. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల ఎడాబెడా ఎగాదిగా ఉన్న వెంకమ్మల రాబే చేద్దాం డాండియా ఊగిపోతా ఇండియా రాబే చేద్దాం డాండియా ఊగిపోతా ఇండియా మంటలతో పేలుతున్న గుర్రనట్టు బొంబుల జిప్పులతో కాలుతున్న మెట్రో మ్యాక్స్ బల్బుల ముట్టుకుంటే షాకులిచ్చే ట్రాన్స్ఫార్మర్ బాక్సుల ఎడాబెడ ఎగాదిగా ఉన్నావు యమ దొంగల రారా చేద్దాం డాండియా సలా ఊగిపోతా ఇండియా రారా చేద్దాం డాండియా సలా ఊగిపోతా ఇండియా సూపర్ 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 పర్ఫార్మెన్స్. మీ అందరు వెళ్ళకండి, ఒక్కసారి అలానే నుంచోండి. మళ్ళీ ఒక్కసారి జై బాలయ్య స్టెప్ ఒక్కసారి, వేయాలి మా కోసం. ఒక్కసారి. యా 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 జై బాలయ్య Okay, చెప్పాలి step. మీరందరూ గట్టిగా. జై బాలయ్య. జై. యా సూపర్ సూపర్. జోహార్ ఎన్టీఆర్ చెప్పాలి. జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. అదిరిపోయింది కదండి. అవును, టైం సరిపోయేలా లేదు, వాళ్ళని చూస్తున్నా. అవును. ఇంతమంది జనాన్ని ఇక్కడ చూస్తుంటే అన్నగారి పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరుపుకుంటున్న ఈ సింగపూర్కి నేను ఎప్పుడో రుణపడి ఉంటాను. ఇలా మనల్ని తమ మిమిక్రీ కళతో అలరించడానికి గాయత్రి గారు వస్తున్నారు. గాయత్రి గారు, మీకు స్వాగతం. హలో హలో హలో. ఆల్ ది బెస్ట్ గాయత్రి గారు. అందరికీ నమస్కారం. నా పేరు శారదా గాయత్రి. మన ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన నటసింహం బాలయ్య బాబు గారిది మిమిక్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈరోజు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది తమ్ముళ్ళు. అమరావతిని డెవలప్ చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తాను. రైతులకి రుణమాఫీ చేయడానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా రాష్ట్రం ముందుకు పోవాలి, దేశం ముందుకు పోవాలి. జై జన్మభూమి, జై తెలుగుదేశం. అలాగే బాలయ్య బాబు గారండి. రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నా బ్లడ్లో ఉందిరా బ్లడీ ఫూల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్. రేయ్, భయపడితే భయపడడానికి ఓటని అనుకున్నావే? షూటర్, కాల్చి బారేస్తా కొడక. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా జీవో గాడ్స్ ఆర్డర్. ఇఫ్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. థ్యాంక్ యూ. చాలా కృతజ్ఞతలండి గాయత్రి గారు. మాకు
నారా చంద్రబాబు నాయుడు గారిని, బాలకృష్ణ గారిని పరిచయం చేశారు. కృతజ్ఞతలు. మన గాయత్రి గారు ఇలా సింగపూర్లో చాలా కార్యక్రమాలు, అలాగే సూర్యకాంతం వారి స్పెషల్ మార్క్ కామెడీ అండి. తప్పకుండా కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇక్కడ నుంచున్న వాళ్ళందరూ కొద్దిగా కూర్చోండి, అలాగే పిల్లలు ఉన్న వాళ్ళు బ్యాక్ రోస్లో కూర్చోండి. రిక్వెస్ట్ ప్లీజ్. అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళకి వెనకాల నించుని ఉంటే ఇంకా సీట్లు లేవని ముందుకు రావట్లేదు వాళ్ళు. కొద్దిగా మనకు ఆక్యుపెన్సీ చూపిస్తే వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి వీలవుతుంది. అలాగే పిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లలు నాకు బాల్ రూమ్లో తీసుకెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి. ఐటమ్ నెంబర్ 4 ఆలపాటి ఇషిత, ఆలపాటి వైష్ణవి, హర్షిత్ సాయి, శ్రీ సంహిత ఉద్దగిరి, సీతాల శృతిక, చిట్టి ఆదర్శ్ గురు, సోనీత్ ఉద్దగిరి వాళ్ళ పర్ఫార్మెన్స్తో వచ్చారు. చూస్తేనే ఏదో మంచి జోష్ వచ్చి పాటలా ఉంది. అవునండి, కలర్ఫుల్గా ఉన్నారు. ఆల్ ద బెస్ట్. సూపర్. సో సాడ్. ఉండాలో కలలు కన్నాను. Is it? ఎడతానున్నాడో వాడు ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? నా ఊహలో అందగాడు. నాన్సద్ సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. నరాల్లో మోగుతుంది క్లారినెట్టు, సిరంజ్ గుచ్చినట్టు, రొమాన్స్ కుప్పు మంది పాటు పాటు పెరంగి పేలినట్టు. హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పర్ అయ్యకే ట్రింగ్ 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 మంది గుండెలో నా. Let's sing 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 డాన్స్ తో నా. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ.
అర కేజీ అప్పుగా ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ. సూపర్ 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 పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. అప్పట్లో అన్నగారు బెల్ బాటమ్ ప్యాంట్స్ అలాగే వెడల్పు కాలర్ చొక్కాలు వేసుకొని ఫ్యాషన్ ని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. సో వీళ్ళ డ్రెస్సింగ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే ఆ ఫ్యాషన్ మళ్ళీ ఒక్కసారి గుర్తొచ్చింది నాకు. చేతిలో ఈ మైక్ పెట్టారు కానీ లేకపోతే పంచాక్ గట్టి వాళ్ళతో డాన్స్ చేద్దాం అనుకున్నాను నేను అసలు. మీకు తెలుసా ఎన్టీఆర్ గారు మూవీస్ చేసేటప్పుడు ఆయన ఓన్లీ మూవీస్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికే కాదు, మనకి చేస్తే కొంత ప్రజలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో చేసేవాళ్ళు. మీకు తెలుసా ఎలాగా? ఎలా అంటే డ్రైవర్ రాముడు మూవీ చేసేటప్పుడు అరకులో మనకి బురా కేవ్స్ ఉన్నాయి కదా, వాటి దగ్గరికి రోడ్ ఫెసిలిటీ లేదు. అన్నగారే మనకి ఫస్ట్ అక్కడికి రోడ్ వేయించారు. ఇప్పుడు మనకు పర్యాటకంగా అది అంత అభివృద్ధి అయిందంటే దాని వెనక ఉన్నది ఎన్టీఆర్. ఒక్కసారి గట్టిగా జోహార్ ఎన్టీఆర్. అంటే మీకు మీరు చెప్పింది నాకు ఎలా అర్థమైందంటే, ఇప్పుడు ఆ సినిమా షూటింగ్కి వెళ్ళాలి, రోడ్డు ఫెసిలిటీ లేదు, సో ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని మంచి స్ట్రాంగ్ గా రోడ్లు వేయించి అక్కడ సినిమా షూట్ చేశారు. ఎందుకంటే నాకు గుర్తుంది డ్రైవర్ రామ్ సినిమా కొన్ని సీన్లు బొర్రా కేవ్స్ అరకులో చేశారు. ఒక కొత్త విషయం చెప్పారు, చాలా కృతజ్ఞతలండి. ఇప్పటి వరకు మనం మంచి మాస్ సాంగ్స్ ఇవి చూసాం కదా, ఇప్పుడు ఒక క్లాసికల్ డ్యాన్సు చుండూరు సాయి సంగీత వారు వచ్చి ఇప్పుడు ఒక శాస్త్రీయ నృత్య ప్రదర్శన చేయబోతున్నారు. ఐటమ్ నెంబర్ 1. ఓకే, చుండూరు సాయి సంగీత గారు మీకు స్వాగతం. చుండూరు సాయి సంగీత గారు మీ పర్ఫార్మెన్స్ కోసం స్టేజ్ మీదకి రండి. అలరులు కురియగా ఆడినదే, అలరులు కురియగా ఆడినదే, అలరులు కురియగా ఆడినదే, అలరులు కురియగా ఆడినదే, పలకల కులుకుల అలమేల్ మంగ, పలకల కులుకుల అలమేలు మంగ, పలరులు కురియగా ఆడినదే. తకతోం దికతోం దిగి దిగి తకతోం తప్తళాంగు ధిత్త తై, తకతోం దికతోం దిగి దిగి తకతోం తప్తళాంగు ధిత్త తై, తకతోం దికతోం దిగి దిగి తకతోం తకతోం దికతోం దిగి దిగి తకతోం దొద్దో దింద దొద్దో దింద తొంగుడు తొంగ దిగి తక తొంగుడు తొంగ తగిడుతో తొంగుడు తొంగ దిగి తక తొంగుడు తొంగ తగిడుతో తొంగుడు తొంగ దిగి తక తొంగుడు తొంగ తగిడుతో. అరవిరి సోబగుల అతివలు మేచగ, అరవిరి సోబగుల అతివలు మేచగ, అరతెర మరుగున ఆడినదే, వరుసగ పూర్వదు వాళ్ళపు తిరుపుల, వరుసగ పూర్వదు వాళ్ళపు తిరుపుల, హరిగరగింపుచు అలమేలు మంగ, హరిగరగింపుచు అలమేలు మంగ. తత్త జంత తకత జంత తగిడతదీం తక దికు తదీం గిణద తత్త జంత తకత జంత తగిడతదీం తక దికు తదీం గిణద తజంత తగిడతదీం తక దికు తదీం గిణద తజంత తగిడతదీం తక దికు తదీం గిణద తజంత తరుప్ తతనాం తకినాం తతరిడో తగిడత గిణత తది గిణత తక దికు తది గిణత. మట్టె పూమల పూల మట్టెల కేల పూల, మట్టె పూమల పూల మట్టెల కేల పూల, మట్టె పూమల పూల మట్టెల కేల పూల, తట్టెడు నడకల దాటినదే, తట్టెడు నడకల
తిరువేంకటపతి మేచగ కందువ తిరువేంకటపతి మేచగ కందువ తిరువేంకటపతి మేచగ అందపు తిరుపుల అలమేలు మంగ అందపు తిరుపుల అలమేలు మంగ అందపు తిరుపుల అలమేలు మంగ అలరులు కురియగ ఆడినదే. అద్భుతం అండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని మాకు ఇక్కడ కళ్ళ ముందు సాక్షాత్కారం చేయించారు. అన్న ఎన్టీఆర్ గారు కూడా వెంకటేశ్వర స్వామిగా నటించారు, మీకు తెలుసు. అవునండి, నాకు ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ చూస్తే అన్నగారు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర మహత్యం అనే సినిమా గుర్తొచ్చింది. ఈ శ్రీ వెంకటేశ్వర మహత్యం అనే సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరైనా తిరుపతి వెళ్ళలేకపోతే థియేటర్స్లో సినిమా ప్లే అవుతూ ఉండగా వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు. సినిమా థియేటర్స్లో మనకి దేవుడు ఫోటోలు పెట్టడం అనే సాంప్రదాయం మన అన్నగారి శ్రీ వెంకటేశ్వర మహత్యం అనే సినిమా ద్వారానే ఇంట్రడ్యూస్ అయింది. దాని తర్వాతే అందరూ అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం, సినిమా ఫోటోలకు బదులుగా స్వామివారి ఫోటోలు పెట్టడం మొదలుపెట్టారు. అవునండి, అది తర్వాత కూడా తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ అన్నగారి ఇంటికి మద్రాసు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు. ఖచ్చితంగా అన్నగారు వచ్చిన వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరించే వాళ్ళు. ఒక రకంగా చిన్న తిరుపతి లాగా అయిపోయింది అప్పట్లో మద్రాసు దగ్గర. అవునండి. ఇప్పుడు ఈ చేమ అంటే ఎవరో వస్తున్నారు. ఫణేంద్ర, గౌతమ్, పూర్ణిమాదేవి, స్వాతి సింద్రి, అనూష వైశ్యరాజు, శిరీష వాసాది. ఈ డాన్స్లో కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయండి, చూద్దాం. ఐటమ్ నెంబర్ 6 ఫణేంద్ర, మీకు స్వాగతం. మనబడా ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు తమ్ముళ్ళంతా? ఏ ఇంట చూసినా మీ ఫోటోలే, ఏ వీధిలో చూసినా మీ బొమ్మలే. అది వారి అభిమానం. ఒంటరిగా పార్టీ పెట్టి తెలుగు జాతి నోట జేజేలు కొట్టించుకున్న ఈ తాతకి మనబడివి నీకు ఓటమే. నీకున్న బలంతోనే నువ్వనుకున్నది సాధించాలి. నటన నీలోని రక్తం, నాట్యం నీకున్న వరం. నువ్వు కాలు కదిపితే ఆంధ్రదేశం విజిలేసి ఎగురుతుంది. నందమూరి బిడ్డ మజాక మనవడ, చూపించరా నీ తడాక. థ్యాంక్స్ తాత, ఏగా చూసుకో. మస్తు మస్తు సంగతుంది నీలో పోరే, వస్తులుంచ మాకే నన్ను డైలీ ప్యారే. లుక్స్ తోటి చెప్ప మాకు ఐఎమ్ సారీ, మూడు ముళ్ళు వేసి నాకి మిగతా స్టోరీ. చాంగు బడా చెంగు వలా వేసావే చకోరే, ఎందుకయ్యా నిందలలా చేసే సవారీ. వస్తవ పిల్లు ముద్దిస్తవ హల్లు, వస్తను బావో ఏం చేస్తావో ఏమో. చింగల్లో చింగ దొరికింది దొంగ, ముద్దే ఇవ్వంగా నీ మూతే బుంగ, కసబుస్సై ఎస్సై పోవంగా. చీమ తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామా. చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామా. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా,
నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలు అవ్వడం అప్పడం విరగడం రాగాసి రాగాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి జీవ పట్టకలు తీసి పుల్పూన కారు తెప్పిస్తారండి నా బల్లె డాన్స్ చూసి నోరార గుట్టుకేసి ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి స్వింగ్ జరా 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 స్వింగ్ స్వింగ్ జరా 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 స్వింగ్ నీ నీలి కురల నుండి పూల గాలి రాగా నా ప్రేమ అన్న గాలి పడు చంద్రమండలాన్ని చేరగా తేలి 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 తేలిపోయా అసలు చందమామ నువ్వే అంటూ నేల మీద వాలిపోయా లక్సు పప్ప లంచికొస్తావా లడ్డు కొరికిస్తావా లవ్వి తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లేజుకిస్తావా లక్సు పప్ప లంచికొస్తావా లడ్డు కొరికిస్తావా లవ్వి తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లేజుకిస్తావా అమ్మతంగా అప్పనంగా ఒప్పుకుంటానా సోకు నీదంటానా సొత్తు దోచేస్తానా చెమట పట్టించకుండా చెంతకొస్తానా హలో హలో మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం నా సొంత పేరు బంగారం ఒంటి తీరు తగరం నేను పక్కా లోకల్ నేను పక్కా నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల జై బాలయ్య సూపర్ సూపర్ ఫ్యాబులస్ Wow, అమేజింగ్ అండి wow. పర్ఫార్మెన్స్ మీది సూపర్ అసలు ఆ ఒకసారి అందరూ గట్టిగా జోహార్ ఎన్టీఆర్ జై బాలయ్య ఇదే గట్టిగా వినిపిస్తుంది ఈసారి జోహార్ ఎన్టీఆర్ సో నెక్స్ట్ నాకు వినపడలా జోహార్ ఎన్టీఆర్ బాగా వినిపించాలి సుబ్బు గారికి జోహార్ ఎన్టీఆర్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ మన ముందుకి కొందరు అందాల బొమ్మలు రాబోతున్నారండి ఐటమ్ నెంబర్ 5 డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం నిత్య గాయత్రి వెలగా మధుహాసిని వీరగంధం షాన్విక్ సోంపల్లి అవ్యుక్తురామ్ అడుసుమల్లి మనీష్విని గొర్రెపాటి ప్రవన్ సాయి ముప్పళ్ళ రుత్విక సోంపల్లి మన్విత్ తాటికొండ ఆల్ ద బెస్ట్ సూపర్ చిన్నారులు ఆల్రెడీ వచ్చేసారు స్టేజ్ మీద ఐటమ్ నెంబర్ 5 చూస్తుంటేనే ఊపు ఎలా ఉండబోతుందో తెలుస్తుంది అవును అందులోనూ అందాల ఆడబొమ్మ ఉంది కొట్టినా దుట్టినా తాళి బొట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి
సోపులన్నీ పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ కందిపోతుంది కన్నె జన్మ పుచ్చేడ కోనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున గుప్పిలో దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పున అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే అద్భుతం, సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్. అద్భుతం చిన్నారులు, చాలా చక్కగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ముఖ్య అతిథి శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఇచ్చేశారు. మీకు సింగపూర్ TDFS తరఫున హార్దిక స్వాగతం అండి. స్వాగతం అండి. అలాగే మా చౌదరి గారు వారు ఇచ్చేశారు. అందరికీ ఆత్మీయ స్వాగతం. తర్వాత ఏంటండి, నెక్స్ట్ ఇంకో పర్ఫార్మెన్స్ అండి. ఇదే జోష్ని కంటిన్యూ చేయడానికి వస్తున్నారు. ఐటమ్ నెంబర్ 10, సమ్మెట తేజస్వి, నెలకుదిటి హిమశ్రీ, తూతిక వర్షిక, మనుశ్రీ రామిరెడ్డి, హష్వి సిరిగన, అద్వైత్, నిహాన్ పద్దిశెట్టి, షర్బిన్ పాదల. చిన్నారులు మీకు స్వాగతం. మళ్ళీ స్టేజ్ని దడదడలాడించేయాలి మీరు. ఐటమ్ నెంబర్ 10, మల్లి కోమట్టి కొండ మల్లి, గుండెలు గుండు మల్లి, జామైతే జాజి మల్లి, సోకుళ్ళు సూది మల్లి, నాజుకు నాగమల్లి, సందెల్లు సుక్క మల్లి, కవ్వించే కన్నె మల్లి, ఎద్దెల్లు ఎర్ర మల్లి, అందాల
రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు వస్తున్న పూల జంగిడి నీ దస్స చెక్క ఇస్తావా ముంత మావిడి తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే నీ చంపల నునుపు బుక్కల ఎరుపు ఊరేస్తున్నాయి నీ మాటల తెరుపు ఆటల పొడుపు గుండె పట్టుకొని ఆడేస్తున్నాయి నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయి నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయి ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తిరిగ నడుములో సన్నాయి లాగిందే అద్భుతం చిన్నారులు. అసలు మాకు పాత సినిమాల నుంచి కొత్త సినిమాల వరకు అన్ని పరిచయం చేస్తున్నారు ఈరోజు ఈవెంట్స్ అందరూ. సూపర్ పర్ఫార్మెన్స్ అండి. అవునండి. అలాగే ఈ రోజు మన ముఖ్య అతిథులు ధూళిపాళ నరేంద్ర కుమార్ కూడా విచ్చేశారు. మీకు TDFS తరపున సాదర స్వాగతం అండి. అలాగే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు కూడా విచ్చేస్తున్నారు. వారికి కూడా TDFS సింగపూర్ నుంచి స్వాగతం పలుకుతున్నాము. మా ముగ్గురు ముఖ్య అతిథులు ఈరోజు అన్నగారి జయంతి వేడుకల్లో మాకు ఇక్కడ పాల్గొనడం మాకు చాలా ఆనందకరం అండి. మీ ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇప్పటివరకు మనం చిన్నారుల డాన్సులు, పాటలు, పద్యాలు, అలాగే పౌరాణిక పద్యాలు ఇవన్నీ విన్నాం కదా. ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నారు. చాలా కొత్తగా ఉంటుందండి. ఓకే. తెలుగు సంస్కృతికి కళాచారాలకి ఆయువు పట్టైన కోలాటం, అది ఇప్పుడు మన తెలుగింటి ఆడపడుచులు ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. జాహ్నవి వేమూరి గారు, విజయవాణి దొండేటి గారు, సంధ్య అన్నం గారు, దివ్య వల్లభనేని గారు, అజిత గుర్రం గారు, కల్పనా జోగుపత్రి గారు, జ్యోతి అన్నంరెడ్డి గారు, శృతకీర్తి చావా గారు, మానస సోంపల్లి గారు, ప్రవీణ కుమారి కొర్రపాటి గారు, ఉషారాణి ఏటుకూరి గారు, ఉమామహేశ్వరి కొఠారు గారు. మీకు స్వాగతం. ఐటమ్ నెంబర్ 13. ఏమేం సర్ప్రైజ్లు ఉండబోతున్నాయో చూద్దాము. కోలాటాన్ని వీళ్ళు ఎలా ప్రదర్శించబోతున్నారో కూడా చూద్దాము. మన వాళ్ళు వచ్చి స్టార్ట్ చేసే ముందు అన్నగారి గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఇది చూసే నాకు ఎనర్జీ ఆగట్లేదండి. సో ఇది చూసేసాక చెప్పుకుందాం. ఐటమ్ 13. ఐటమ్ 13. ఐటమ్ 13 ప్లీజ్. మీరు ఏదో అన్నారు, అన్నగారి గురించి ఏదో చెప్పుకుందామని. 13. అసలు తెలుగు సంస్కృతికి అసలైన వారసుడు, తెలుగు ఖ్యాతికి నిజమైన నిదర్శనం అన్నగారు రామా అండి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళ
మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక శ్రీ తుంగుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం అవలా గోపికా ప్రియ కృష్ణ హరి నమో గోపాల జయ కృష్ణ హరి దేవేల రూపాల వేద హరి నమో వేదాంత విద్యా కృష్ణ హరి గోపికా ప్రియ కృష్ణ గోవిందుడే కోక చుట్టి గోపిమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా గోవిందుడే కోక చుట్టి గోపిమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా గోవింద గోవింద కృష్ణ హరి నమో గోపికా మావయ్య అన్న పిలుపు ముద్దులకు పొద్దు పొడుపు మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు కమ్మగా పాడనా కంటి పాప జోల కానుకే ఇవ్వన చెల్లికి బుయ్యాల మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన సందులో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన హల్లో మల్లో స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన సందులో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన
పేరు పౌరుషం నీ పొట్టి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినావయ్యా జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ పొట్టి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా ఎనీ డౌట్స్? ఏంటండి అసలు ఇది? అటు కలిసి అదిగో వన్స్ మోర్ వినపడుతున్నాయి. నాయన మనకు ఇప్పుడు టైం సరిపోదు, ఇంకోసారి పెట్టుకుందాం. టైం వల్ల మళ్ళీ పర్ఫార్మెన్స్ చేయలేరు కానీ సాంప్రదాయాన్ని మన కొత్త పాటలో తీసుకొచ్చి చాలా అద్భుతంగా చేశారు. సూపర్ అండి, సూపర్ పర్ఫార్మెన్స్. వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ చూస్తుంటే నాకు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడాలా, వాళ్ళ హావభావాలు ఉంటాయి కదా, అలా చూడాలనేది అర్థం కాలేదు. ఒక్కసారిగా ఇప్పుడు దాకా ఉన్న జోష్ ఓవర్లోడ్ అయిపోయినట్టు అనిపించింది. అలాగే అన్నగారిది కూడా నాకు ఒకటి గుర్తొస్తుంది. అన్నగారు కూడా స్క్రీన్ మీద కనిపించేటప్పుడు ఆయన నటన చూడాలా, ఆయన చెప్పే డైలాగ్ వినాలా, ఆయన గెటప్స్ చూడాలా, అర్థం కాదనమాట. చిన్న డౌట్ వస్తూ ఉంటుంది, ఏది చూస్తే ఏది మిస్ అవుతుందో అని. సేమ్ అలా అనిపించింది. మీరు చెప్తుండే గుర్తొచ్చింది, ఒక ప్రముఖ విమర్శకుడు చెప్పారు. ఆయన ఏంటంటే అన్నగారి సినిమాలో ఏదో ఒక వంకలు పెడదామని మామూలుగా విమర్శకులు సినిమా థియేటర్కి వెళ్ళేవారట. టైటిల్ రోల్స్ పడ్డాక సినిమాలో లీనమైపోయేవారు, ఏమీ చూసేవారు కదా. ఇంటర్వెల్లో అరే మనం ఎందుకు వచ్చాము అసలు అని ఆలోచించేవారు. అన్నగారి మహత్యం అదంతా. ఇది కాదు, సెకండ్ హాఫ్ సరిగ్గా చూద్దామని సినిమా అయిపోయాక ఖాళీ పేపర్ పెన్నుతో వెళ్ళిపోయేవారు. అద్భుతం అండి, అద్భుతం. జోహార్ ఎన్టీఆర్. ఒక్కసారి అందరూ గట్టిగా. జోష్ ఓవర్లోడ్ అయింది కదా, ఇంకొకసారి గట్టిగా. థియేటర్ కాదండి, సింగపూర్ దగ్గర వెళ్ళాలి. జోహార్ ఎన్టీఆర్. మనం సింగపూర్ లో కొట్టే జోహార్ ఆంధ్రప్రదేశ్ లో అద్దరిపోవాలి. జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సేమ్ ఇదే. తరువాత పర్ఫార్మెన్స్ చేయడానికి వస్తున్నారు ఆదిత్య గుత్తుల, ఆరుష్ గుత్తుల. సేమ్ జోష్ కంటిన్యూ అవబోతుంది. రెడీగా ఉండండి అందరూ. ఐటమ్ నెంబర్ 11. Not salsa, not flamenco, my brother. Do you know? Natu. What is Natu? పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సొట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిగినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చనాటు నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు చీసు పిట్ట కూసినట్టు చేలు సిక్కలేసేలా చెప్పారం సాగినట్టు కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు చెమట పట్టేలా ఈ రంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నా
కొట్టాలంటే RRR తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. రికార్డులు బద్దలు కొట్టడం అంటే తెలుగు వాళ్ళకే తెలుసు. నెక్స్ట్ అదే జోష్ కంటిన్యూ చేయబోతున్నారు పణి, స్వాతి, అనూష, పూర్ణిమ, శిరీష. ఐటమ్ నెంబర్ 9. మీరు రికార్డులు అంటే మనకి రికార్డులు అంటే అర్థం చేసుకోవాలి మీరు. రెండో వారం అని వేసేవారు సినిమాలకి, అలాగే 2వ సంవత్సరం వేటగాడి సినిమాకి వేసారంట పేపర్లో అడ్వర్టైజ్మెంట్. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అయిన సినిమాలు ఉన్నాయండి రికార్డ్స్. అవును. ఎంతైనా అన్నగారు న్యూ ట్రాక్ రికార్డ్. ఎన్టీఆర్ అంటే న్యూ ట్రాక్ రికార్డ్. నువ్వు ఆగరా చిన్న కొట్టగరా ఫోజు మా ఇంటి ఓడిదే ఏ రోజు రా రాజు. అది ఓకే. డాన్స్ ఐటమ్ నెంబర్ 9. పణి, స్వాతి, అనూష, పూర్ణ అండ్ శిరీష గారు ప్లే. జాబిలితో చెప్పనా, జాబిలితో చెప్పనా, జామురాతి ఎదురలోనా నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా. జాబిలితో చెప్పనా, జాబిలితో చెప్పనా, జామురాతిరి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పనా రాజా. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది. కొండమీన సందమామ, కోనలోన కోయమామ, కొండమీన సందమామ, కోనలోన కోయమామ. పకపకలాడింది నా పట్టు తప్పింది, పకపకలాడింది నా పట్టు తప్పింది, దీని ముక్కుకు తాడయ్యా సక్కిలి గిలిది నందం, సుక్కలు మొక్కయ్యా ఈ సక్కని సుక్కే నా సొంతం. కొండమీన సందమామ, కోనలోన కోయమామ, కొండమీన సందమామ, కోనలోన కోయమామ. పొంగి చూశాడు నా పొంగులాగాడు, పొంగి చూశాడు నా పొంగులాగాడు, ఈగిడి ముక్కుకు తాడయ్యా పక్కకి నందం, సుక్కలు పక్కయ్యా ఈ దక్కిన దిక్కే నా సొంతం. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. పట్టుమని పదారేళ్ళురా, వినపడట్లా. స్వామి కట్టుకుంటే మూడే ముళ్ళురా, పట్టుమని పదారేళ్ళురా, నా స్వామి కట్టుకుంటే మూడే ముళ్ళురా. అయ్యో పాపం పాపాయమ్మ, టింగుర్రంగా బంగారమ్మ, అయ్యో పాపం పాపాయమ్మ, టింగుర్రంగా బంగారమ్మ. పట్టు చూస్తే 25 ఓ రాణి కట్టుకథలు చెప్పమాకులే, పట్టు చూస్తే 25 ఓ రాణి కట్టుకథలు చెప్పమాకులే. పుట్టింటోళ్ళు తరిమేశారు, అయ్యో పాపం పాపాయమ్మ, కట్టుకున్నోడు వదిలేశాడు. టింగుర్రంగా బంగారమ్మ. ముల్లోకాలు అరే అరే భాయి మన కాళ్లకు సలాం చేస్తాయి.
రబ్బా వేసుకున్న కిళ్ళి రబ్బా వేసుకున్న కిళ్ళి బొర్రె బొర్రె బొల్డంతా తిరిగెను మళ్ళీ రబ్బా వేసుకున్న కిళ్ళి బొర్రె బొర్రె బొల్డంతా తిరిగెను మళ్ళీ మత్తుగా ఉందిరబోపేట నిజమే చెబుతాయి పూట నిన్నసలే మెరుగని ఎర్రోణ్ణి మరేమో ఏలూరు సిన్నోణ్ణి రబ్బేసుకుందా తిరిగను మళ్ళీ సూపర్ ఫణి గారు, మీ వల్ల మాకు ఈరోజు ఎన్టీఆర్ గారి హావభావాలన్నీ మళ్ళీ ఒక్కసారి గుర్తుకొచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. అవునండి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, గౌరవ అతిథులకు మా సింగపూర్ TDFS తరపున నమస్సులు తెలియజేసుకుంటున్నామండి. ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా మనకు ముందు కనపడుతుందంటే ఎంతోమంది వారు రాత్రిపగళ్ళు కష్టపడి తెలుగుదేశం కార్యకర్తలు, అన్నగారి అభిమానులు దీనికి అన్నిటికీ డెకరేట్ చేయడం అది చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. అలాగే ఎంతోమంది ఇండివిజువల్ కంట్రిబ్యూషన్స్ కూడా చేశారు. అలాగే కొంతమంది మనకి స్పాన్సర్స్గా కూడా వ్యవహరించారు. వారందరికీ తెలుగుదేశం ఫోరం సింగపూర్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మన ఈనాటి ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్గా వ్యవహరించిన వారు SPC SNET,